హలో, నేను మీరామ్. ఈరోజు నాకు డే ఆఫ్. ఈరోజు నేను బయటకెళ్తున్నాను. మా ఫ్రెండ్ బీచ్‌కి వెళ్దామని అన్నాడు. పదండి, ఈరోజు వెళ్తున్నాం మనం చెంగి బీచ్‌కి. ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. హలో, నేను మీరామ్. ఇప్పుడు మనం వచ్చేసింది ఇదే చాంగి బీచ్. సరే చూసేసేయండి. మనం కూడా వెళ్ళిపోదాం ముందరికి. పదండి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. చూపిస్తా పదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. అదే ఆడియో మ్యూట్ చేశాను, ఎందుకంటే అది మొత్తం చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. చూడండి వీడియో ఒకసారి, ఎంత బాగుంది లొకేషన్. అసలు ఎంత బాగుంది కదా, చాలా బాగుంది లొకేషన్. ఎవరైనా సింగపూర్ వస్తే మాత్రం అసలు మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చిందబ్బా. చూడండి ఒకసారి ఎంత పీస్ఫుల్గా ఉందో. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ చూడండి ఐలాండ్. అక్కడ ఒక ఐలాండ్ ఉంది. వీళ్ళు కడుతున్నారు అనుకుంటా ఇంకేమో అక్కడ. ఏమో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి వెళ్తుంది కదా షిప్. దానికి వెనకాల ఇంకోటి వెళ్తుంది. దాంట్లో మొత్తం ఇసుక తీసుకెళ్తున్నారు. చూడండి బీచ్ లో ఇక్కడ వరకు రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడ ఒక కాక ఏదో సాహసం చేస్తున్నాడు. ఇవన్నీ మనం ఎప్పుడో వీడియోలలో చూసాం, సినిమాలలో చూసాం. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం చూసాను. వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి అని చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ సింగపూర్ లో చూసారు కదా, బీచ్ దగ్గర ఎలా ఉంటదంటే, మనం ఏవైనా పార్టీస్ కానీ ఏమైనా చేసుకుంటే ఇక్కడ ఉండడానికి మంచిగా వర్షం పడితే స్టే చేయడానికి ఒక షెడ్ లా ఇలా ఉంటది. ఇంతే కాకుండా మనకు ఫుడ్ చేసుకోవడానికి కూడా ఇంకా పక్కన ఇచ్చారు. చూపిస్తాను పదండి. ఇక్కడ ఇది డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవడానికి, కూరగాయలు కట్ చేసుకోవడానికి కానీ, ఇక్కడ కూర్చొని తినడానికి కానీ ఇక్కడ అరేంజ్ చేశారు. చూడండి ఇక్కడ బీబీక్యూ కోసం అని చెప్పి ఇక్కడ ఇలా చేశారు. దీనిపైన చూడండి రాడ్లు పెట్టి ఇలా చేశారు. మనం కట్టెలు పెట్టుకొని ఇంకా కాల్చుకొని ఫుడ్ చేసుకోవడమే. చాలా బాగుంది. ఇట్లనే కాకుండా ఇక్కడ అటు సైడ్ ఒక స్టేషన్ ఉంది, ఇంకోటి అక్కడ కాకుండా ఇక్కడ కూడా ఇంకొక స్టేషన్ ఉంది. చూడండి సేమ్ అలాగే ఉంటది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ కూడా ఇది బీబీక్యూ కోసం అని ఒకటి ఇచ్చారు పిట్. దాని తర్వాత సేమ్ అలానే ఇలా డైనింగ్ టేబుల్స్ లాగా అరేంజ్ చేశారు సిమెంట్ తో. బాగుంది. చూడండి ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంది, అక్కడ ఒక డస్ట్బిన్ ఉంది, అక్కడ ఒకటి నీట్ గా ఉంది. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఎంత రిలాక్స్ అవుతున్నాడో చూడండి బీచ్కి వచ్చి. ఇది ఇలా ఉంది, అందుకనే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నారు. ఎంత మంచిగా రిలాక్స్ అవుతున్నాడు చూడండి. వ్యూ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు చూసారా మీరు? ఇక్కడ షెడ్ లా ఉంది, ఇక్కడ కూర్చున్నాడు చూడండి బీచ్ ముందరే. బీచ్ ఒడ్డుకి ఈ చెట్టు, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో.
కాకది ఇంకా అయితలేనట్టుంది, లోపల ఏం చేస్తున్నాడేమో. ఇంతవరకు అయితే ఇక్కడే ఒక చైర్ ఉంది, ఇక్కడే కాసేపు కూర్చొని వ్యూ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసిన కాసేపు. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్లా ఇంకొన్ని వీడియో చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ అవసరం. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, అట్లనే మర్చిపోకండి సబ్స్క్రైబ్. దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాము. ఇక్కడ బీచ్లో ఎంత నీట్గా ఉందో చూడండి, ఆ చెట్టు నుంచి రాలిన ఆకులు తప్ప ఇంకా ఇక్కడ ఏం చెత్త కనిపించదు, ఎంత క్లీన్గా ఉందో చూడండి. చెట్లు కూడా చేశారు మంచిగా, వర్షం పడితే ఏమైనా కూర్చోడానికి కానీ ఇక్కడ. ఇది బీచ్ ఒడ్డుగా ఉంది, ఎక్కడ కాదు, ఇక్కడ బీచ్. చూసారు కదా సింగపూర్ లో ఈ చాంగి బీచ్ ఎలా ఉందో, బాగుంది కదా, మీకు నచ్చే ఉంటది. అన్ని చూపించాను, అంటే చాలా బాగుంది కదా, ఒకసారి చూడండి. అక్కడ ఇంకో ఐలాండ్ ఏదో కొత్తగా ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడే బాగున్నట్టుంది, ఏదో కొత్త ఐలాండ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్లా ఇంకొన్ని వీడియో చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ అవసరం. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, అట్లనే మర్చిపోకండి సబ్స్క్రైబ్.